ధ్యానించడానికి వల్ల దయచేసి గమనించాలి. 7 స్పీకర్స్ ఉదయకాలన మరి ఎన్నిక చేయడం జరిగింది. 20 minutes ప్రతి స్పీకర్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక చిన్న రిమైండర్ కూడా పెడతా మధ్యలో, దయచేసి టైం కీపప్ చేస్తే బాగుంటుంది. బికాస్ లెంతీ ప్రోగ్రామ్ ఉంది కనుక దయచేసి ఇది చాలా కీలకం. ప్రార్థన చేసే మీరు కూడా మరి క్లుప్త ప్రార్థన చేయండి. కరెక్ట్గా ఆ వాక్యం ధ్యానించే ఆ స్పీకర్ కొరకు, తర్వాత ఆ ధ్యానాంశాన్ని బట్టి మాత్రమే చేయండి. దయచేసి ఈ విషయాలు గమనించవలసిందిగా ప్రేమతో మేము మనం చేసిన ఈ సమయంలో వేదవాక్య పఠనము శ్రీ డాక్టర్ పి దేవరాజ్ గారిని ఆహ్వానిస్తున్న మా విధుల ప్రార్థన శ్రీమతి ఆర్పుద దానమయ్య. వేదవాక్య పఠన భాగంగా యేసు ప్రభుల వారు శిలువలో పలికిన 7 మాటల ధ్యానంలో మొదటి మాట ఈ జ్ఞాపనంగా పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వీటిలో దీవించుగాక. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణమైన గొప్ప దేవ, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు ఆలయంలో చేరిన శుక్రవారం నేను శివ ధ్యానాలను అనుసరించటకు వచ్చున్నాం. ప్రభావ మాకు అనుగ్రహించిన సంఘ కాపులను, కుటుంబాలను ఆశీర్వదించండి. స్టాండింగ్ కమిటీ వాళ్ళందరినీ దీవించండి. కమిటీ మెంబర్స్ చైర్మన్ తెలియదు, సెక్రటరీని దీవించండి. వచ్చిన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. ప్రభావ నేను ప్రపంచమంతా ఈరోజు జరుగుతున్నటువంటి శుక్రవారాన్ని మీరే ఆధిపత్యంగా నడిపించండి. ఇప్పుడు మా దాసరి వాక్యం నైనా తండ్రి మీరేం చేస్తున్నారో మీ దగ్గర క్షమించమని చెప్పిన మాటలు వాక్యపరిచయం చేస్తున్నాను. మీ దాసుని ఎత్తి పట్టుకున్నాను. అనేక ఆత్మీయ మేరకలను బిడ్డను దీవించి కనికరించి ఆశీర్వదించి నడిపించమని, మీకే ఘనత మహిమ ప్రభావం వెలిగింప చేసుకోమని, వీళ్ళని కోరినట్టు వాళ్ళకి ఆదరణ మిమ్మల్ని అనుగ్రహించమని, రుగ్మతితో ప్రతిక్రియ నుండి స్వస్థపరచమని, మా సంఘాలంతటిని ఎత్తి పట్టుకున్నాను. కుటుంబాలన్నిటిని దీవించమని యేసయ్య నామమున ప్రతి మానవుడు వేడుకొనుచున్నాను తండ్రి. ఈ సంఘం అందరూ లేచి నిల్చుండి ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో నుండి 196వ కీర్తన ఆహార శరీరైనటువంటి కీర్తన స్మరణ దేవుడి మహిమపరుస్తారు. సిలువపై పలికిన మొదటి ప్రభు యొక్క మాటను ధ్యానించదు మన సంఘ కాపరిక జీవన ప్రకాశ్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
సంగమంతటికి రవికుమార్ పక్షకాలపత్రి గ్రామంలో శుభములు ఆశ్రమపరంగా 10 గంటల 10 నిమిషాలు 20 నిమిషం. మొట్టమొదటి మాట చివరి మాట ఎందుకు సంగతాపరిస్తారంటే టైం మెయింటైన్ చేస్తారండి. కాబట్టి నేను మొట్టమొదటి మాట అయిన వెంటనే నా ఎదురుకున్న ఆ కెమెరాస్ దగ్గర కూర్చేసుకుంటున్నాను. 20 నిమిషాలు ఏ స్పీకర్ మించిన వీళ్ళు వేసుకున్నాడు. నన్ను క్షమించండి, ఒకరికి కఠినంగా ఉండొచ్చు. అంతపైన సంఘ ఇప్పుడు సభాధ్యక్షుడు కూడా ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ టైం. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, సిలువ యొక్క యాత్ర అనే మాటను ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తున్నాం. చదవబడిన వాక్య భాగంలోని అతిథ్యమైన సత్యం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారి ఈ యొక్క సిలువ యాత్ర ప్రారంభించే ఈ సమయంలో దాని బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూడాలని మరోసారి జ్ఞాపకం చేస్తాను. చదువు లూకా సువార్తలో రాయించబడ్డ ఈ అతిథ్యమైన సత్యం యేసుక్రీస్తు సిలువకు రావడం వల్ల ఆయన చేసిన ఒక మహోన్నతమైన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రపంచమంతా, క్రైస్తవ లోకమంతా, ప్రతి క్రైస్తవుడు సంఘంలో కూడి ప్రభువును ఆయన సిలువ యాత్రను ధ్యానిస్తూ ముందుకెలుస్తూ ఆయన చేసిన అద్భుతమైన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ముందుకెలుస్తున్నాడు. చదువు లూకా సువార్త 23వ అధ్యాయంలో 1వ వచనం. అంతటా వారందరూ లేచి ఆయన పిలాతునకు తీసుకుని పోయి. గమనించండి, పిలాతు హేరోదు వారిరువురు 2 రాజ్యాల శత్రువులు. కానీ యేసుక్రీస్తు వారిని మిత్రులుగా చేశాడు. దట్స్ అ గ్రేట్ అసలు ఆయన చూపించిన మొట్టమొదటి త్యాగం. గమనించండి, ఆయన పిలాతు తీసుకుని వెళ్ళిన వెంటనే పిలాతు 3వ వచనము, నీవు యూదుల రాజుగా ఆయన అడగగా ఆయన నీవు ఉన్నట్టే అన్నాడు. ఆ మనుషుని చూడండి, నాకు వచ్చిన ప్రధాన యాజకులతోనూ జనసమూహంతో ఈ మనుషుని ఎంతో నాకు ఏ నేరమో కనపడలేదు. యేసుక్రీస్తు ప్రభువు నిన్నటి దినం రాత్రి గెత్సెమనే తోటలో ఆయన చివరి ప్రార్థన చేసిన వెంటనే ఆయన రక్తము ఆయన శరీరంలో నుండి ఆ కాచిన ఆ చెమట రక్తం నిలబద్దగా ప్రార్థన చేశాడు. టు నో ద పెయిన్ఫుల్ జర్నీ. ఈ పెయిన్ఫుల్ జర్నీ తర్వాత ఆయన అరెస్ట్ కావించబడ్డాడు. అరెస్ట్ తర్వాత రాత్రంతా వారు చేసిన ఈ యొక్క జర్నీ ఆయన వేస్తారు రాత్రంతా నిద్రపోలేదు. వేస్తారు రాత్రంతా ఆయన శిక్షకు ఇవ్వబడ్డాడు. థర్స్డే నైట్ అంతా ఆయన జర్నీ చూస్తున్నప్పుడు అందుకని దాన్ని ముందే థర్స్డే అంటాడు. అంటే ఇట్స్ లాటిన్ వర్డ్ కన్వర్టెడ్ ఇంటూ ఆ కమాండ్ అని. అందుకని ఆయన నిబంధన అని మనం చదువుతూ వస్తుంది. ఎక్కడ చదువుతున్నాము? 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఇదిగో మీకు ఒక కొత్త నిబంధన ఇస్తున్నారని మాట మనం చదువుతూ వస్తున్నాం. ఈ నిబంధన జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఆ రాత్రి అరెస్ట్ అయిన తర్వాత ఆయన చూడండి, ఆయన బ్యాక్గ్రౌండ్లో ఆయన పిలాతు ఈ మాటని 6వ వచనం 22వ అధ్యాయం 6వ వచనం లూకా సువార్త ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగాడు. అంటే ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దట్ ప్లేస్. అంటే చూడండి 7వ వచనము, హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశం వాడిని తెలుసుకొని హేరోదు దగ్గర పంపించేశాడు. ఆ దినములో హేరోదు యెరూషలేములో ఉండేది. హీ నోస్ ద జర్నీ. మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువు వారి జయప్రవేశం యెరూషలేములో జరిగిన మొదలుకొని ఆయన 30 సంవత్సరాల పరిచర్య కంటే 3.5 సంవత్సరాల పరిచర్య కంటే ఆ చివరి ప్రయాణం, ఆ వారం ప్రయాణంలో హీ డిడ్ మెనీ వండర్స్. అనేకులను దర్శించాడు, అనేకులు స్నేహితులుగా చేశాడు, అనేకుల హృదయాలను ముట్టాడన్నమాట జ్ఞాపకం చేస్తాడు. అందుకని తీరుగా 10వ వచనం ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేశారు. చూడండి, అంటే ఇంతకుముందు ఆయన రాజధాని నిలబడలేదు. ఎందుకు తెలుసు? హేరోదు యేసుని చూసి మిక్కిలి సంతోషించాను. ఎందుకు తెలుసా? సంతోషించాను. ఈ మాట బాగా గమనించండి. మిక్కిలి సంతోషించినట్టే హీ వాంటెడ్ టు వండర్స్. ఎన్నైనా అద్భుతకారం చేసింది ఎన్నైనా, స్వస్థత చేసింది ఎన్నైనా, లాజరు లేపింది ఏనైనా, గుడ్డివారి కళ్ళించింది ఏనైనా, గుడ్డివారిని ఆయన నడిపించింది ఏనైనా, మూగ చెవులు గల వారిని బాగు చేసింది ఏనైనా అని ఆయన చూసి మిక్కిలి సంతోషించి హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ మిరకల్. చూడండి, 8వ వచనం చివరి భాగంలో ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడని నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడబోయాడు.
ఈ మాట బాగా గమనించండి. నికోదేము అర్ధరాత్రి వేళ దర్శించినప్పుడు బహుకాలం నుండి చూడగలిగాడు. బహుకాలం నుండి 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆ కోనేటి వద్ద పడి ఉన్నాడు. బహుకాలమున అనే మాట ప్రతిసారి, అందుకని చిన్న చిన్న వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద స్క్రిప్చర్స్. అందుకని గమనించడం, మిక్కి సంతోషించను, బహుకాలం నుండి చూడగలిగిన ఈ యొక్క హెరోదు మహారాజు. ఇంకా గమనించండి 10వ వచనం, దాని శాసనం ఆయన మీద తీక్షుడుగా నేరమోకరి. ఎందుకు తెలుసా? ఈయనలో ఏ నేరము కనపడలేదని చెప్పిన పిలాతు మాట తిరుగని చెప్తాడేమో చెప్పాడు. చూడండి ఈ 15వ వచనం, ఏ రోజును కూడా కనపడలేదు. ఏ రోజు అతన్ని మా ఇద్దరు తిరిగా పంపాను కనుక ఇదిగో మరణంలో తగిన దేవుడు ఇతనిలో చేయలేదు. ఈయనలో ఏ నింద కనపడలేదు. ఈయన గురించిన అబద్ధ సాక్ష్యములు అంతయు నిర్వేయబడి ఆయన విడుదల చేస్తాడేమో ఆలోచించి ప్రధాన యాజకుని శాస్త్రం నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరమోకరి. ఆయన చూడండి 17 వర్షం ఏ రోజున సైనికులతో కలిసి ఆయన ధృవీకరించి అపహసించి ప్రశస్త వస్త్రం తొలగించి పిలాతు మరలా పంపి. ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే దిస్ బ్యాక్గ్రౌండ్, ద పెయిన్ఫుల్ జర్నీ ఆఫ్ జీసస్. యేసు ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించి రాత్రంతా ఆయన శోధింపబడి ఆయన ప్రభువుతో చేసిన ప్రార్థన. అందుకనే మరణములంతగా ఆయన పాత్ర చేసి తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర తొలగించని చెప్పాడు. మొట్టమొదటి పాత్ర ఆయన గెత్సెమనే తోటలో చేసిన పాత్ర. రెండవ పాత్ర ఆయన ఆ శిష్యులతో కలిసి తీసుకున్న పాత్ర. మూడవ పాత్ర శిలువ మీద ఆయన చేతులు చిరక అందించిన పాత్ర. చేతులు చిరక సింబలైజెస్ నీ పాపము నా పాపము. ఆయన చేతులు చిరకను అసహించుకున్నాడు. చేతులు చిరక అంటే అసలు అంత అసహ్యకరమైన పాపము ఆయన తీసుకున్నాడు అన్నమాట. నాకు చేస్తున్నాను. ఇంత చేసిన తర్వాత ఒకవేళ నేను విడిచిపెడతాను అని గమనించండి. 17వ వచనం, నేను అతన్ని శిక్షించి విడుదల చేయని వాటితో చెప్పగా, సో ద డిక్లరేషన్ హస్ కమ్ ఫ్రమ్ హిస్ మౌత్. ద కింగ్ సెడ్, ఐ వాంట్ టు రిలీజ్ హిమ్. వెంటనే ఎవరైతే ఆయన జైలు కొట్టారో, ఎవరైతే ఆయన హోసన్న అని చెప్పారో, ఎవరైతే ఆయన ఇదిగో రాజు అని చెప్పారో, ఎవరైతే ఇదిగో ప్రభువా నీవు లేని ప్రభు అని చెప్పాడు పేతురు, వీరందరూ పారిపోయారు. అందులో ఏకంగా చేసి చూడండి ఆయన సిలువ వేడి ఏకగ్రీవంగా చెప్పి బరబ్బాను చేయమని చెప్పాడు. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువా ఈ రోజు కూడా అడిగే అన్నమాట, మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? లోకమున, యేసున? ఇరుకు మార్గంలో ప్రవేశించడం ఇష్టపడుతున్నామా? ఈ లోక ప్రయాణం పెట్టడం ఇష్టపడుతున్నామా? ఈ మాటని చాలా చెప్పిన తర్వాత ఆయన చూసి గమనించండి, సిలువ మార్గంలో ఆయన బయలుదేరి దాన్ని డొలరసో అని మాట అని చెప్పాను. ఈ మార్గంలో బయలుదేరి ఆయన కపాలమైన స్థలంలోకి వచ్చిన తర్వాత సిలువ వేయబడిన తర్వాత అప్పటికే పట్టుబడ్డాడు, ఉమ్మివ్వబడ్డాడు, కూర్చోబడ్డాడు. ఆయన చీట్లు వేయబడింది. ఆయన మీద దూషణ ఏర్పడడం చేశారు. ఇంత చేసిన తర్వాత ఒక వ్యక్తి ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నాడు. ఆయన 100% మానవుడిగా ఉన్నాడు, 100% దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ నా హింసను, నేను వదలవలసిన శిక్షను భరించి ఆ శిలువ మీద ఆయన కుదించేసిన తర్వాత గమనించండి 33వ వచనంలో కపాలము స్థలంలోకి వచ్చినప్పుడు ఆ కుడి పక్కన ఒకరిని ఎడవైపునొకరిని తీసుకుని చూసినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి శిలువ మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరు క్షమించము. తండ్రి వీరేం చేస్తున్నారు ఎరగరు కనుక వీరు క్షమించము. ప్రజలు నిలబడి చూస్తుండగా అధికారులు వీడి తను రక్షించడం, వీడి దేవుడు ఎదుర్కొచ్చుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకోవడానికి అపహసించలేదు. గమనించండి, ప్రతి మాటలో అపహసించబడ్డాడు, ప్రతి మాటలో దూషించబడ్డాడు, ప్రతి మాటలో ఆయన పట్టుబడ్డాడు, ప్రతి మాటలో ఆయన హేళన చేయబడ్డాడు. నీవు నేను ఒకవేళ మన ఫ్రెండ్స్ దగ్గర, మన రిలేటివ్స్ దగ్గర, మన సంఘం ఎదుట హేళన చేయబడితే నీవు మళ్ళా వస్తావా? మళ్ళా రాగలిగిన శక్తి నీకుందా? ఆ రీతిగా చేయాలని ప్రభు కోరుకుంటాడు. ఇదే కాదు, దట్స్ కాల్డ్ క్షమాపణ. అందుకనే తండ్రి మీరేం చేస్తున్నారు,
వీరెరగని కనుక వారిని క్షమించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తను తాను వ్యక్తివేదిగా కనిపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో తను తాను దైవచనం నెరవేర్చడానికి ఆయన పట్టుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో తను తాను ఆ అనుమానించిన జనం, ఆ జనులు కొట్టబడి సిలువైనప్పుడు he said, yes, I want to go through this pain అని మాట జ్ఞాపకం చేస్తూ తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఇద్దరికి తొలగించడం చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఆ నీ కొరకు నా కొరకు చేశాడు. ఈ ప్రార్థన నీ కొరకు నా కొరకు అసలుగా అని పొందిన ఈ మాట. అందుకని ఈ అన్ని విషయాలు కాక ఫినిష్ బై జస్ట్ 7 minutes by saying ఈ వీరు అనే మాటలోని ఆత్మీయత అని చెప్పి నిర్మిస్తాను. వీరు అంటే ఎవరు? ఆ వీరులో నీవు నేను కూడా ఉన్నాను. ఆ వీరులో వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు. అందుకని చూడండి, సన్నిధాన సభలో ఆయన నిందించారు. పేతురు పిల్లలు చూసినప్పుడు ఆయన చూశాడు, హేరోదు చూశాడు, శాస్త్ర పరిస్థితులు ఉన్నారు. ఆ తర్వాత అనేక జనులు వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ జరగలేదు. ఆయన కట్టబడ్డాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం ప్రభు ఆత్మ సత్యంలో అందుకని గమనించండి, ఆయన చేసిన ఈ యొక్క తండ్రి అనే మాటలోని అర్థము ఆయన జీవిత విధానంలో ప్రార్థనతో ప్రారంభించాడు. పరిచర్య ప్రార్థనతో ముగించాడు. శిష్యులు ఏర్పాటు చేసుకోవడంలో ప్రార్థించాడు. 5 గంటల చేపలు చేయడంలో ప్రార్థించాడు. ఆయన కుటుంబాన్ని స్వస్థపరచుకుంటూ ప్రార్థన చేశాడు. ఆయన లాజరు లేనప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయం ద్రాక్షరసము మార్చడంలో ప్రార్థన చేశాడు. ప్రతి చోట తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నీవు నేను చేయవలసిన పని టు లిసన్ టు హిమ్ అండ్ ఒబే హిమ్. ఆయన మాట విని ఆయనతో పాటు నడిచే విధంగా ఉండాలి. అందుకని ఎవడెన్నో నన్ను వివరించి పొందువాడు తన సెలవునెత్తుకొని ప్రతి దినము తను తాను ఉపేక్షించుకొని తన సెలవునెత్తుకొని వెంబడించేవాడు నా శిష్యుడు. ఉదయకాలము ఆయన శిష్యుల రీతిగా మనం ఉంటున్నామా, ఆయనతో పాటు బయలుదేరి విడుదలగా మనం ఉంటున్నప్పుడు ప్రభు మనకిచ్చే గొప్ప అవకాశం ఆయన వివరించే మాట. అందుకనే లోకపాపం మోసుకొని పో గొర్రెపిల్ల అని మాట చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో చెప్పిన మాట, లోకరక్షకుడు ఆయన ప్రార్థించడానికి మాట చూస్తాము. ఆయన ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ప్రభువును వివరించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం గమనించడం ఈ చెప్పాను. ఈ వీరులో ఎవరు ఉన్నారు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వీరుల్లో నీవు నేను ఉంటున్నా మొట్టమొదటి వారు ఎవరంటే ఈ శాస్త్రులు, ధర్మశాస్త్రం జరిగిన వారు, ప్రధాన యాజకులు, ప్రభువును దగ్గరగా చూసిన వారు ప్రభువు ప్రధాన స్థానంలో ఉండేవారు. పరిసయ్యులు అంటే స్వనీతి పనులు, మేము చేసింది గొప్పది అని చెప్పేవారు. వారు స్వనీతి పనులుగా నిర్ణయించుకున్నారు. తర్వాత హేరోదీయులు అంటే ఈ గుంపు ప్రభువును ముద్ర వేస్తారు. ఏం ముద్ర వేస్తారంటే ఈయన రాజద్రోహి. ఈ హేరోదీయులు వాటిని అపవాదంగా ఈ హేరోదు తర్వాత ఈ పిలాతు తర్వాత ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం చూసే ఈ గుంపు వీరు కూడా ఉన్నారు. తర్వాత సదుపాయులు ఇలాంటి గుంపు అంటే పునరుత్థానం లేదని చెప్పే గుంపు, పునరుత్థానం లేదు అని చెప్పేవారు కూడా ఆ గుంపులో ఉన్నారు. ఉదయకాలము యూదామత నాయకులు వర్ణలు యూదుల రాజు నీవేనా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కైసరు అన్ని చెప్పిన 2 నేరాలు. ఒకటి, ఈయన రాజ్యాన్ని స్వతంత్రించుకొచ్చున్నాడు, ఈయన పన్ను యుద్ధంటున్నాడు కాబట్టి సెలవు ఇట్స్ అగైనెస్ట్ ద కింగ్డమ్ అని మాట చేస్తున్నాడు. పిలాతు ఒక పిరికివాడైన రాజు, ఈ నా మీద నేరం ఒప్పదు, ఈ నింద నాకు నా పిల్లలు దాన్ని వద్దు అని చెప్పారు. కానీ ఈ గుంపులో నీవు నేను చర్చపరచిన మాట ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తా ఉన్నా. నీవు నేను ఒకవేళ యేసుక్రీస్తు సిలువ వేయబడే స్థితిలో ఉంటే ఇలాంటి అందరిలో మన ఏ గుంపుకు చెందినవాడు. ఇస్కరియోతు యూదా మీకు తెలుసు, దగ్గరుండి ముద్దు పెట్టుకొని ఆయన అప్పచెప్పాడు, రూకలకు అప్పచెప్పాడు. తర్వాత ఊరు తీయబడ్డాడు. ఆయన ఊరి వేసుకొని చనిపోయాడు. రోమా సైనికులు అందుకని సిలువ శతాధిపతి దాదాపు 17 గంటలు యేసుక్రీస్తు ఉన్న ఆ వ్యక్తి మార్పు పొందాడు. సిలువ మీద ఉండే ఆ 3 గంటల్లో ఒక వ్యక్తి మార్పు పొందాడు. మన జీవితంలో కురియడైన సిలువను ప్రభుత్వం నుండి మార్పు పొందాడు. నీవు నేను ఎంతకాలం ప్రభుత్వం పడిస్తున్నాం, 7 సంవత్సరాలుగా కోల్డ్ స్ట్రీట్ తెలుగు సంఘంలో కూర్చుంటున్నాం.
మనం మార్పు పొందాము, ప్రభుత్వం నడుస్తున్నామా, ప్రభు వెంబడించబడిగా ఉంటున్నామా అని మాట జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే రోమా సైనికులు 350 మంది వారందరూ ప్రభు వైపు చూస్తున్నారు, వారందరి ముందులో ఉన్నారు. వారందరిని చూసి ప్రభు చేసిన ఈ ప్రార్థన, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక మీరు క్షమించండి. నీవు నేను ఆ గుంపులో ఉన్నామా, ఒక్కరు గుంపులో ఉంటే పక్కకు వచ్చి నేను ప్రశ్నించుకున్నాను ఆమె గాడ్ అనమాట. థియోలాజికల్ కమ్యూనిటీలో దాదాపు 1000 పుస్తకాలు రాసిన ఒక వ్యక్తి కార్ల్ బార్త్ అని ఒక వ్యక్తి బైబిల్ అంతా ఎన్నో వందల సార్లు చదివి దాన్ని నిపుణతను చూసిన పుస్తకం రాసిన ఒక వ్యక్తి, ఆయన లెక్చర్స్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి అన్నాడు, హౌ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఈ పుస్తకాన్ని ఇంత పెద్ద గ్రంథాన్ని నువ్వు ఒక మాటలో చెప్పగలవు అంటే ఆయన అన్నాడంట, జీసస్ లవ్స్ మీ, దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్ అన్నమాట. యేసు నన్ను ప్రేమించాడన్నమాట చెప్పడం ఒక ఆత్మీయత. పాపినైన నన్ను ప్రేమించాడు, సిలువకు అర్హుడైన నన్ను ప్రేమించాడు, పాపము చేత నిందతో పడ్డప్పుడు నన్ను ప్రేమించాడు అన్నమాట. నువ్వు చెప్పగలుగుతున్నావా? యేసు నేను పొందాల్సిన శిక్షను నేను పొందానన్నమాట చెప్తున్నాడు. అందుకని ఈయన యూదులు రాసింది వారు ఎరిగారు, లోక పాపం మోసుకొని గొర్రెపిల్లాన్ని ఎరిగారు. ఈయన దేవుడి కుమారుడిని ఎరిగారు, నశించడాన్ని ఎరిగి రక్షించడానికి వచ్చాడని ఎరిగారు. ఈయనే రక్షకుడని వారు ఎరిగారు. ఈయన దేవుని ప్రియ కుమారుడిని ఎరిగారు. కానీ ప్రభువును నిర్దాక్షిణ్యంగా సులభసిన మాట మనకు తెలియదు. కానీ అండ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద లార్డ్, త్రిత్వములో ఆయన నిర్ణయించిన ఆ ప్రధాన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఉదయకాలము యేసుని చూపిన మాదిరి, యేసుని చూపిన లాగా ఉంటున్నామా అరితిగా జీవించడం జీవితాము దేవుడు దీవించి ఆశించగా. చివరిగా లూకా 1 అధ్యాయం 11 వచనంలో యేసు చూపిన మాదిరిలాగా ఉంటున్నామా, ఆయన స్వభావం కలిగి క్షమాపణ కలిగి బిడ్డలుగా ఉంటున్నామా, ఆయన ముందు వేసినప్పుడు క్షమించాడు, కొట్టినప్పుడు క్షమించాడు, సులువేషను క్షమించాడు, చీరుడు దింపినప్పుడు క్షమించాడు. సులువుగా చెప్పిన మొట్టమొదటి అద్భుతమైన సత్యం, తండ్రి మీరేం చేస్తున్నారు కనుక నేను క్షమించు. అలాంటి క్షమాపణలను మనోదరం కలిగి మన ముందున్న మన జీవిత ప్రయాణంలో నీవు ప్రభువా నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు వాడబడిగా ఉంటున్నానని ఆ దర్శనం కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు గురించి ఆశ్రయించారు. శ్రేష్టమైన దేవుడి వాక్యాన్ని మీద దేవుడి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి ప్రార్థించినప్పుడు శ్రీ ఆర్ఎస్ జ్ఞానదినకర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన మా గొప్ప దేవ, యెహోవా దేవ, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక యెహోవా దేవ, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, పరిశుద్ధ మందిరంలో ఈ శుక్రవారం దినాన విశ్వాసంగా మేమందరము నీ మందిరంలో చేరి ప్రభువా, ఈ శుక్రవారం ధ్యానాన్ని మేము చేసుకుంటూ మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీ స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభువా తండ్రి, నీ ప్రియ కుమారుని నీ ప్రణాళికలో భాగంగా ఈ లోకానికి పంపి ప్రభువా, ఆయన జననము, ఆయన బోధలు, ఆయన జీవితము, ఆయన శిలువలో చేసిన బలియాగం ద్వారా ప్రభువా మా పాప క్షమాపణ అనుగ్రహించారు. ప్రభు పాపం నుంచి విడుదల అనుగ్రహించారు. మమ్మల్ని క్షమించి పాప క్షమాపణ అనుగ్రహించి రక్షణ అనుగ్రహించి పరలోకంలో నిత్య జీవనకు నడిపించే మార్గం మాకు చూపించారు తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. శిలువలో యేసు ప్రభు వారు పలికినటువంటి 7 మాటల్లో భాగంగా ప్రభు మొదటి మాట ధ్యానం చేసుకున్నాము తండ్రి. తండ్రి, మీరేం చేయించున్నారో మీరు ఎదుగుదల కనుక వీరిని క్షమించమని చెప్పిన యేసుక్రీస్తు మాటలు మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి. ప్రభు మరి యేసుక్రీస్తు చూపిన ఆ క్షమాపణను, ఆ ప్రేమను ప్రభు, మరి ఆదినం యూదులు ప్రభు, శాస్త్రులు, పరిచయులు ప్రభు, ప్రధాన యాజకులు, యూదులందరూ ప్రభు అదినం యేసు ప్రభువును దేవుడిని గుర్తించక ప్రభు ఆయన శిలువ వేశారు తండ్రి. 2000 సంవత్సరాలు, దాదాపు 2000 సంవత్సరాల తర్వాత ప్రభు ఎంతో సువార్త బోధింపబడి ఉన్నది, ఎంతో మందికి రక్షణ వచ్చి ఉన్నది ప్రభు. మేము ఈ దినము మేము ప్రశ్నించుకుంటున్నాం తండ్రి. మరి ఆ క్షమాపణను, ఆ ప్రేమను మేము మాలో పొందగలిగి ఉన్నామని మేము ప్రశ్నించుకుంటున్నాం తండ్రి. ప్రభు మాకు ఆ క్షమాపణను, ఆ ప్రేమ మాకందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభు.
నీ సువార్తను ప్రభావ వెలుగుగా ప్రకటింపబడటకు ప్రభావ నీవి నిజమైన దేవుడు అని ఎరిగి నీవు నీ ఆజ్ఞలకు లోబడి జీవించటకు నీ ప్రేమను ఇతరులకు మేము పంచటకు మాకు నీ దయ చూపించి నీ కృపను గ్రహించి మాకు సహాయం చేసి జీవించమని మా ప్రభు రక్షకుడు క్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. అవును.